ఫ్రీ బస్సు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బస్సులను బస్ స్టాప్ దగ్గర ఆపకుంటే దాడికి పాల్పడుతున్నారని ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు మొరపెట్టుకుంటున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. మాకు రక్షణ కల్పిస్తూనే మేము డ్యూటీలోకి హాజరవుతామని వారు అన్నారు. ఆర్టీసీ సీఐ విధి నిర్వహణలో ఇబ్బందులు పెడుతున్నారని, ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ల కొరతతో బస్సులు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. బోరట్పల్లి బస్ నడుపుతాను. అయితే మెదక్ నుంచి బోరట్పల్లి వెళ్తుంటే అక్కడ ప్యాసింజర్ 40 మంది దాకా ఎక్కారు. ఎక్కినా కానీ తీసుకెళ్ళినాక ఈయన మధ్యలో వాళ్ళ బస్ లో ఉన్నారు 160 మంది 170 మంది ఉన్నారు. ఒక బస్ 160 మంది 170 మంది ఉన్నా కానీ తీసుకొని బోరట్పల్లి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకో ప్యాసింజర్ వచ్చి రోడ్డు మీద కట్టబట్టుకుని లేబడి నా భార్యకు ఆపలేవు నువ్వు బస్సు అనేసి దాడి చేసుకొని డోర్ తీసి కొట్టిండు. కొడితే మళ్ళీ ఏం చేశాను, నేను వీడియో తీసి మా డ్రైవర్లకు, మా డిఎంకు, మా ఓనర్కు కింద పెట్టాను. పెడితే రెస్పాన్సిబుల్ ఇవ్వాలి. డిఎంకు మేము అలాంటి అవుతున్నాయి కాబట్టి పిఎస్కు కింద పోయాను. టేక్మాల్ పిఎస్కి పోయినా పిఎస్లో కింద కంప్లీట్ తీసుకోలేరు. కంప్లీట్ కాదు, ఏం కాదు బాబు నువ్వు వెళ్ళు, ఇది కామన్ గిట్లా చేస్తే ఎట్లా నువ్వు అనేసి పిఎస్ వాళ్ళకి అదే అన్నారు. అంటే సరే అనేసి పిఎస్లో నుంచి వెళ్ళేసినాక సిఎస్ఆర్ ఫోన్ చేసి బాబు నువ్వు ఇమీడియట్ డిపోకి వచ్చినాక కలువు అంటే సరే సార్ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నన్ను గుంజిండు, బండిలోకి వెళ్ళి గుంజితే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ అనేది చెప్పేసి వచ్చే డిపోలో బండి పెట్టేసినాక ఓనర్కి ఫోన్ చేస్తే నువ్వు మొత్తానికే రావా లేకుంటే వస్తావాళ్ళు రావా అనేసి ఆయన ఓనర్ అంటే ఆ టార్చర్ పెడితే అన్న నాకైతే బ్యాక్ పెయిన్ వస్తుంది అన్న, నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తే హాస్పిటల్ ఎవరు రాలేదు, మా డ్రైవర్ వచ్చారు తీసుకెళ్ళినాక అయినా మళ్ళీ వచ్చి హాస్పిటల్ చూపెట్టుకుని వచ్చేసి ఇంటికి వెళ్ళాక నాకు ఇప్పటివరకు ఎలాంటి డ్రైవర్లు ఏం చేశారు, అందరు కలిసి బండ్లు ఆపుదాము, మనకు ఎవరికైనా అందరికి ఇదే ఇబ్బందులు అవుతున్నాయి, ఇలాంటి ఇబ్బందులు కావద్దంటే మనం బస్సులు ఆపాలి, అందుగురించి అని ఇలాంటి ఇబ్బందులు మనకు కాకుండా మనకు డిఎం మనకు పోయినా కానీ డిఎం ఏమని అంటుంది మీకు అదే ఇది అనేసి ప్రైవేట్ బండ్లు లేకపోతే ఏమన్నా అయ్యేది ఉందా మీరు అది ఇది అనేసి బండ్లలో అందరి ప్రతి ఒక్కరిని తిడుతున్నది డిఎం మేడం గిన. సిఎస్ఆర్ గిన చిన్న ఏదైనా ఇప్పుడు మోషన్స్ అయినా కానీ ఏదైనా అయినా కానీ డ్యూటీ వేరే డ్రైవర్ని పెట్టే పంపిస్తామన్నా కానీ అట్లా మిమ్మల్ని మొత్తానికి తీసుకోము అది ఇది అనేసి టార్చర్ పెడుతున్నాడు సిఎస్ఆర్ గిన. అలాంటి టార్చర్లు ఉన్నాయి సార్, అలాంటివి కాకుండా చూడాలని కోరుతున్నాం.